అమీర్పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదం తాకిడికి పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా అంతరాయం చోటు చేసుకోవడం జరిగింది. పూర్తిగా ఈ భవనం ఏదైతే ఉందో దీనికి అగ్ని ప్రమాదం గల కారణం మెయిన్గా ఈ హర్ష డీలక్స్ మెస్ అని కూడా ఈ చుట్టుపక్కల స్థానిక కాంప్లెక్స్లో షాపుల యజమానులు చెప్తా ఉన్నారు. ఎక్కడైతే మనం లోపల ఈ చిమ్నీ చూస్తా ఉన్నామో అక్కడ చిమ్నీ ఏవైతే కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ చిమ్నీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచో భారీ స్థాయిలో ఆ ఫ్యాన్స్ హీట్ని జనరేట్ చేస్తూ ఉన్నాయి. గతంలో దాని ద్వారా కూడా ఒకసారి అగ్ని ప్రమాదం అయింది. మేమే బిల్డింగ్ పైకి వెళ్ళి ఆ మంటలను ఆర్పామంటూ కూడా ఇటు ఆ హెల్మెట్ స్టోర్ వాళ్ళు టాయ్స్ సంబంధించిన షాప్ యజమానులు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రెండోసారి కూడా అదే సంఘటన, ఏకంగా ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి సంబంధించిన పూర్తిగా ఫ్యాన్ బ్లాస్ట్ అయిపోయి అందులోంచి మంటలు చెలరేగడంతో ఇవి ఇంత మంటలు అంటుకునేట్టు కూడా ఇటు హెల్మెట్ షాప్ యజమానులు, టాయ్స్ షాప్ యజమానులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత ఇంత కంజెస్టెడ్ ప్లేస్, ఇంత ఇరుకు ప్రదేశంలో ఇటు హోటల్లో ఇటు చాలా చిన్న మెస్, ఇక్కడ మనం చూస్తాను కిచెన్ ఏ స్థాయిలో చాలా చిన్న కిచెన్లో ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ని మొత్తం కూడా చిమ్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఇక్కడున్న హీట్ని తీసుకెళ్ళి ఆ ఫ్యాన్స్ ద్వారా ఇటు సీలింగ్ బిల్డింగ్స్ కాంప్లెక్స్ మధ్యలోంచి లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పైన హీట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఆ ఫ్యాన్స్ నుంచి వెళ్ళిపోతూ ఉంది. సో ఆ ఫ్యాన్స్ నుంచి మంటలన్నీ కూడా చెలరేగాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ స్థాయిలో ఇంత ఇరుకు ప్రదేశంలో ఇంత వేడిలో వంట చేస్తూ ఉంటారు, ఆ ఫ్యాన్ హీట్ వెళ్తూ ఉంది, ఆ ఫ్యాన్ ఆ పేలిపోయి మంటలు వచ్చాయంటూ కూడా చెప్తా ఉన్నాం. సో దీనికి ముఖ్య కారణంగా ఇటు లోపల ఇటు కూర్చోడానికి అదే ప్రదేశం, కూర్చోడానికి అక్కడే ఉంది, కూర్చోడానికి ఒకటే ప్రదేశం, కిచెన్ పక్కనే ఉంది. సో చాలా చాలా ఇరుకు ప్రదేశం కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఒకటి ఇక్కడే అటాచ్డ్గా ఒక జనరేటర్ కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఈ హర్ష డీలక్స్ మెస్ ఏదైతే పై దాకా చూస్తూ ఉన్నామో ఇదంతా కూడా రెండు అటాచ్మెంట్గా చూసే ఉన్నాం. ఫ్రంట్ పార్ట్ సపరేట్, ఇటు హోల్సేల్ ప్రైస్ సంబంధించిన హెల్మెట్ షాప్స్ కావచ్చు, మరోపక్క డీలక్స్ సంబంధించిన ఈ హోటల్ రెండు ఆనుకొని ఉన్నాయి. దీంట్లో చిన్న పార్టీషనే ఈ షాప్స్ అన్ని కూడా ముందర ఉండడం జరుగుతూ ఉంది. సో వీరు ఒక కాంప్లెక్స్లో ఒక షాప్ పెట్టడమే ఎక్కువ, అంటే అన్నిటి కూడా మీకు చిన్న ప్లేస్ని కూడా వదులుకుంటే అన్నిటిని కూడా ఇరికిచ్చి ఒకదాని పక్కన ఒకటి డిఫరెంట్ కింద ట్రావెల్స్ అని మిగతా ట్రావెల్స్ బస్సులకు సంబంధించి మిగతా స్టోర్స్, పైన హెల్మెట్స్, టాయ్స్, ఇటు పక్క పెద్ద హోటలు, ఇందులోనే పెద్ద జనరేటర్స్ ఇవన్నీ కూడా రన్ అవుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా బ్లాస్ట్ అయితే ఏంటి సిచ్యువేషన్ అంతా కూడా ఇరుకు ప్రదేశాలు మొత్తం కూడా మనకు అమీర్పేట మైత్రివనం అంటేనే చాలా ఇరుకైన ప్రదేశంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇటు అన్నీ కూడా బిల్డింగ్స్ ఆనుకున్న నేపథ్యంలో ఇటు జనరేటర్ నుంచి వచ్చి పొగ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైనా ఈ సమ్మర్లో అన్నీ చాలా హీట్గా మండిపోతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఈ జనరేటర్లు అన్నీ కూడా ఇటు షాప్ కానిచ్చి ఇటు ప్లేస్ దూరంగా కూడా కాదు, జనరేటర్ సాధారణంగా దూరం పెట్టుకోవాలి. దీన్ని కూడా ఇక్కడే వీళ్ళు ఒక కంజెస్టెడ్ ప్లేస్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో మంటలు అంటుకోవడానికి గల కారణం ఈ హర్ష డీలక్స్ మెస్ అనే ఇటు షాప్ యజమానులు ఏదైతే మంటలో కాలి బూడి దగ్గమైన హోటల్స్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వారు చెప్తున్న మాట ఈ హర్ష డీలక్స్ అని. మరి ఈ స్థాయిలో ఇక్కడి నుంచి చెలరేగిన ఈ మంటలు వ్యాపిస్తూ పైన రేకులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వ్యాపించి సుమారుగా మంటలు కింది వరకు వ్యాపించు ఇంత భారీ స్థాయిలో డ్యామేజ్కి కారణంగా మారడం జరుగుతూ ఉంది. మరి పూర్తిగా ఆ డీలక్స్కి హర్ష హోటల్కి ఆనుకొనే ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. పైన ఆ రేకులు ఏవైతే ఉన్నాయో అక్కడ చిమ్నీ ఉండడం జరుగుతుంది. మనకు ఆ కార్నర్లో చిమ్నీ ఉంది, ఆ చిమ్నీ ఎగ్జాస్ట్ అక్కడి నుంచే వెళ్తూ ఉంది, ఆ హీట్ కొడుతూ ఉంది. సో ఆ ఫ్యాను ఒక్కసారిగా పేలిపోయి అందులోంచి వచ్చిన మంటలు పూర్తిగా ఆ ఫ్లెక్సీలకి అంటుకొని, ఆ ఫ్లెక్సీల నుంచి కింద షాప్స్కి అంటుకొని పూర్తి స్థాయిలో ఇవంతా కూడా దగ్నమైపోవడం జరిగింది. సో ఈ భారీ స్థాయిలో ఒక చిన్నపాటి నిర్లక్ష్యం కాదు, చాలా పెద్ద నిర్లక్ష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కాంప్లెక్స్లోని ఇన్ని షాప్స్, ఇటు దేనికి ఫైర్ సేఫ్టీ లేదు, దేనికి ఫైర్ ఎగ్జాస్ట్ లేదు, అందరూ కూడా యథేచ్ఛగా పెట్టుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. ఒక అగ్ని ప్రమాదం, ఒక ఫ్యాన్ బ్లాస్ట్తో ఇటు బట్టల షాపులు ఫ్లెక్సీలకు అంటుకొని ఆ మంటలు పూర్తిగా కింది వరకు రావడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో ఈరోజు ఆస్తి నష్టం. మనం ఏదైతే ఇందాక టాయ్స్ షాప్ అని చెప్పుకుంటూ ఉన్నామో ఆ టాయ్ షాప్ అని చెప్తా ఉన్నామో ఆ టాయ్ సంబంధించి ఒక టాయ్ అయితే ఎగిరి ఇక్కడ రావడం జరిగింది. ఆ టాయ్ షాప్ సంబంధించి అందులో చాలా ఖరీదైన టాయ్స్ ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా కాలిపోయినాయి అంటూ ఉన్నారు. అవన్నీ కూడా ఒక బొమ్మ అందులోంచి ఎగిరి బయటకు వచ్చింది, ఒక ఆక్టోపస్ షేప్లో ఉన్న ఒక టాయ్ కూడా. మరి ఈ స్థాయిలో మంటలు అంటుకోవడానికి ఈ హోటల్ యజమానులైన కారకులు అంటూ కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో మరి హర్ష మెస్ వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు? నిజంగా దీని గురించి వాళ్ళే సమాధానం ఇస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
హర్ష మెస్ డీలక్స్ ఓనర్తో మాట్లాడదాం ఒకసారి. మీరు హోటల్ వల్లే ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి మంటలు అంటుకొని అంత కాలిపోయినట్టు ఇటు ఎలిమెంట్ షాప్ యజమానులు చెప్తా ఉన్నారు. ఏం జరిగింది? మీ హోటల్ తప్పిదాం లేదా నిజంగా ఎలా జరిగింది అసలు ఇది? కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఉండదు, ఓన్లీ డక్టింగ్ ఉంటుంది. డక్టింగ్ నుంచి ఫైర్ అసలు అవ్వలేదు. మా దగ్గర కెమెరాలు ఉన్నాయి, ప్రూఫ్. కిచెన్లో 3 కెమెరాలు ఉన్నాయి, రికార్డు తీస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి. దాని గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. మా దగ్గర నుంచి అయితే ఎటువంటి ఫైర్ జరగలేదు. అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎక్కడి నుంచి ఫ్యాన్ బ్లాస్ట్ అయింది, అక్కడి నుంచే వచ్చింది అంటా ఉన్నారు. మరి ఇవి బ్లాస్ట్ అవడానికి మోటార్స్ కింద ఉంటాయి, పైన ఉండవు. అది డక్టింగ్. ఏంటంటారు మరి మంటల కారణం ఏంటి అసలు? మంటలో షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు వాళ్ళది. అది యాక్చువల్గా ఫైర్ కూడా ఆ చివరి షాప్ నుంచి కృష్ణా ట్రావెల్స్ పై నుంచి స్టార్ట్ అయింది. మా వాళ్ళు 30-40 బకెట్లు వాటర్ తీసుకెళ్ళి కొట్టారు మా కుర్రాళ్ళు. మాకు ఇబ్బందే కదా, పక్కన ఫైర్ అయిందంటే వెళ్ళి వాటర్ కొట్టారు మా వాళ్ళు. అయినా కానీ వాళ్ళకి ఫైర్ కంట్రోల్ అవ్వాల. అది షార్ట్ సర్క్యూట్ వల్ల అని నేను అనుకుంటున్నాను. మా దగ్గర నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా అంటా ఉన్నారు. మరి మీ కిచెన్ వల్లనే జరిగిందంటూ మరి ఎస్కేప్ అవ్వాలి కదా, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పరు. మేము ప్రాబ్లం చేశానని చెప్పి నేను చెప్పను కదా, నా రికార్డు ఉంది, నో ప్రాబ్లం దాని గురించి. ఏం జరిగింది ఆ సమయంలో? వర్కర్ హోటల్ సిబ్బందితో ఏం జరిగింది? ఎప్పుడు మంట వచ్చింది? ఏ ప్లేస్ నుంచి వచ్చింది అసలు? కిచెన్లో అయితే కింద నుంచి ఏమి రాలేదు, అటు నుంచి రైట్ సైడ్ నుంచి అటు నుంచి వచ్చింది. వచ్చినప్పుడు మా కుర్రలందరం చూసాము. మా అక్కడి నుంచి అయితే మంటలు ఏం రాలేదు అసలు. మా నుంచి అయితే ప్రాబ్లం లేదు. కెమెరాలు కూడా ఉన్నవి, పైనుంచి కూడా మా వాళ్ళు 2వ ఫ్లోర్కి వెళ్ళి నీళ్ళు కొట్టారు అటు నుంచి ఇటు వాళ్ళకి. అది ఏం జరిగిందంట మరి నిజంగా? మీరు చూస్తారు కదా, నేనే ఉన్నానండి అక్కడ కిచెన్ లో మీరే ఉన్నారు. కిచెన్ పై నుంచి వచ్చిన మంటలు అంటా ఉన్నారు, కింద పైన ఎక్స్చేంజ్ అటు నుంచి వాళ్ళ ఎలిమెంట్ షాప్ ఉంది కదా, అటు నుంచి వచ్చిందండి. రేకుల వైపు పైన రేకులు ఉన్నాయి కదా, అటు నుంచి వచ్చింది. గతంలో వచ్చినాయి సార్. వాళ్ళు ఏదైతే నష్టపోయారో నా ద్వారా మొత్తం రిపేర్ చేపించి పెట్టాను నేను, దానివల్ల ప్రాబ్లం లేదు. ఇదైతే గతంలో డక్టింగ్ ఫైర్ అయింది. డక్టింగ్ ఫైర్ అయ్యి పొగలు వచ్చి కొద్దిగా రేకు మెల్ట్ అయింది, వైరింగ్ మెల్ట్ అయితే అవన్నీ నేను రిపేర్ చేపించి పెట్టాను. ఫైర్ అయితే మీరు కెమెరాల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. కొంచెం సేపు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డు మొత్తం తీస్తారు. ఎవిడెన్స్ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయని. ఇప్పుడు నా దగ్గర ఫైర్ అయితే నా సీసీ కెమెరాలు కూడా కాలిపోవాలి కదా, మీరు చెక్ చేసుకోవచ్చు కిచెన్లో. ఆయన పని వాళ్ళని ఎందుకు పంపించిండు? బాగు చేయడానికి ఆ వంట రూమ్లో పొగ కట్టెల పొయ్యి ప్రతిరోజు వస్తుంది అనేసి ప్రతిరోజు వాళ్ళని ఫాలో అవుతున్నాము. వెల్డర్లను కూడా పంపించినాము. అతను ఎటువంటి యాక్షన్ తీసుకోలేడు. 1.5 month కింద అయిన ప్రూఫ్. ఫైరింగ్ డిపార్ట్మెంట్లు కూడా తప్పు ఉంది. వాళ్ళ నుంచి వచ్చిన పొగలకి మా ఫ్లోర్లకు మంటలు వస్తే ఈ హర్ష మెస్ని సీజ్ చేయలేరు వాళ్ళు. అప్పటి నుంచి అదే కంటిన్యూ చేసారు. ఆయనకు నేను హర్ష మెస్ అయిన మేనేజ్మెంట్కి నేను ఫాలో అవుతూనే ఉన్నా. దాని తగ్గ ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక మెస్ కంటిన్యూ చేసినప్పుడు పక్క ఇంటి వాళ్ళకి పొగ వేడి ఎలా వస్తుంది? వాళ్ళు ఒక రూల్స్ ప్రకారము పాటించలేరు. లోపల ఉన్న వేడి ఆకాశంలోకి పోవాలి గొట్టాల ద్వారా, కానీ పక్క బిల్డింగ్కి వేడి ఎలా పోతుంది? 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేసినా సరే 2 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నా. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. ఇప్పుడు పెద్ద ప్రమాదం అయింది. వాళ్ళకి పూర్తి 100% వాళ్ళదే బాధ్యత. లోపల కట్టెల నుంచి పొగ, వాళ్ళ వంట రూమ్ల నుంచి కట్టెల పొయ్యి నుంచి మా బిల్డింగ్కి 6 inches గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి నేను 2 నెలల నుంచి ఫాలో అవుతున్నా. వెల్డర్లను పంపించిన, కానీ ఆయన సీరియస్గా మ్యాటర్ తీసుకోలేడు. మేమే పోయి కన్స్ట్రక్షన్ చేయాలా, వాళ్ళ ఇంటి పొగ మేము కంట్రోల్ చేయాలా. కానీ ఇప్పుడు ఇటువంటి ప్రమాదం కానీ ఇంకా పూర్తి యాక్షన్ వాళ్ళదే. ఇండోర్లో కట్టెలు పోయి పెట్టారంట. నిజంగా ఇండోర్లో గ్యాస్ స్కేర్సిటీ ఉన్నప్పుడు కట్టెల పోయి పెట్టిన మాట వాస్తవం. బయట పెట్టొచ్చు, కట్టెలు పోయి ఇండోర్ లోపలికి ఎందుకు పెట్టారు? కిచెన్ లోపలే పెట్టింది. కిచెన్లోనే కదా పొయ్యిలు పెట్టేది. కిచెన్లో పోయినప్పుడు పక్క ఇంటి బిల్డింగ్ ఎందుకు పోవాలి? కిచెన్లో కట్టెలు పోయి పెడితే బిల్డింగ్లో అంటే చిన్న స్పేస్ కదా, మంటలు ఇంకా వేడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కదా, బయట పెట్టుకోవచ్చు కట్టెలు. గ్యాస్ అంటే అంత హీటర్, కట్టెలు ప్లేస్ ఉండాలి కదా దాని గురించి. ప్లేస్ ఉండకపోతే ఇట్లనే మంటలు పెట్టేసేయండి, పక్క బిల్డింగ్లన్నీ గాలి చేసేయండి. ఇదిగోండి జూమ్ చేయండి. ఈ హర్ష మెస్ మేనేజర్ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతుండో ఆయన వాట్సాప్ చూడండి. నేను వెల్డర్కు పంపించిన 1.5 month కింద అయిన ఇన్సిడెంట్, అది కొద్ది ప్రమాదంలో తప్పిపోయింది. దాని తగ్గ ఫోటోలు చూడండి. ఆయన ఎలక్ట్రీషియన్ పంపించి బాగు చేసిండు. నెక్స్ట్ దాని తగ్గ వీడియోలు. వాళ్ళ వల్ల మేము కరెంట్ ఆఫ్ చేసుకొని 4 రోజులు 5 రోజులు
ఇటువంటి దీపాలతోటి మేము షాప్ కంటిన్యూ చేసినాము. అది కూడా ఆయననే హర్ష విజయ్ అనేసి, ఇతనే ఆయన హర్ష విజయ్. ఇంకోటి లాస్ట్ మెసేజ్ 19th మే అంటే దగ్గర 15 days బ్యాక్ ఆయనకు ఇచ్చిన మెసేజ్, పొగ వస్తుంది, వీఆర్ టేకింగ్ సీరియస్లీ, ఆయనకు పంపించిన మెసేజ్ ఇది. రెండో ఫ్లోర్కి వస్తుందండి వేడి. నేను అన్న వంటలో ఉన్న పొగ ఆకాశంలోకి పోవాలి, పక్క బిల్డింగ్ పోవాలా, టోటల్గా ఫిలప్ చేసేసి గొట్టాల ద్వారా పైకి పంపించాలి. మినిమం ఏదైనా హోటల్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రూల్స్ ప్రకారం అవుతారు. దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ కూడా తప్పు ఉంది. ఎందుకంటే 1.5 month బ్యాక్ కింద వీళ్ళు వచ్చిర్రు, చూసిర్రు, హర్ష మెస్ని క్లోజ్ చేయాలి అసలు రూల్స్ ప్రకారం లేనందుకు, అట్లనే కంటిన్యూ చేసిర్రు. మెయిన్ వాళ్ళది కూడా చాలా తప్పు ఉంది. రైట్, మనం చూస్తాను రెండు పక్కల నుంచి కూడా విన్నాం, 2 వర్షన్లు కూడా విన్నాం. ఇటు హర్ష మెస్ది విన్నాం, ఇటు ఆ టాయ్స్ షాపు కావచ్చు, హెల్మెట్ షాప్స్, 2 యజమానులు, ఇద్దరు వైపుల నుంచి మనం వాదోపవాదాలు విన్నాం. మరి ఇక్కడ హర్ష మెస్ డీలక్స్ వాళ్ళు ఒక చేసిన పొరపాటు, మరొక పొరపాటు వారు కప్పిపుచ్చుకునేది ఏంటంటే, ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మన హోటల్ చూడండి ఎంత ఉందో, ఆ కిచెన్ చూడండి ఎంత ఉందో. ఒకసారి మన దగ్గర చూసి ఆ కిచెన్ ఎంత ఉంది, ఆ కిచెన్ చిన్న కిచెన్లో కట్టెల పొయ్యి పెట్టి మంట పెడుతూ ఉన్నారు. అంటే కట్టెలు పెట్టి ఒక వంట చేస్తున్నారు, అంటే గ్యాస్ పెరిగిందని చెప్పి కట్టెలు పెడుతున్నారంటే, ఇటు ఏదైనా పెద్ద బిల్డింగా, ఇది ఒక ఫంక్షన్ హాలా, లేకపోతే బయట గ్రౌండ్ అనుకుంటున్నారా? ఇటు కావంటే గ్యాస్ రేటు పెరిగిందని కిచెన్ లోపల, ఇటు అంత చిన్న కిచెన్లో కట్టెలు పెట్టి మంట పెడతా ఉంటే, ఆ చిమ్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్ హీట్ నిజంగానే చాలా హీట్ కొడుతూ ఉంది. ఆ ఫ్యాన్స్ చాలా హీట్ని అంతా తీసుకొని మాకు ఆ పైన చిమ్ని చూస్తూ ఉన్నాం మనం, అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళేది అంతా కూడా చాలా హీట్ అయితే కొడుతూ ఉంది. మా పక్కనే టాయ్ షాప్ ఉంది మాది. ఆ హీటు స్ప్రే మళ్ళీ రైట్, మనం ఆ పైన చిమ్ని చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఈ కింద కట్టెలపై వేడి, మామూలు గ్యాస్ వేడి, వంట వేడి నార్మల్గా ఉంటుంది. కట్టెలపై పెట్టామంటే దట్టమైన పొగ వేడి వస్తుంది. ఆ వేడిని ఆ చిమ్ని నుంచి ఆ ఎగ్జాస్ట్ కొట్టలేక ఫ్యాన్స్ నుంచి మొత్తం వేడి కూడా గోడలు చుట్టుపక్కల ప్రాంతంలో ఇన్వాల్వ్ అయిపోయి గోడలోంచి ఇంకిపోయి రోజు వేడి కొడుతూ ఉంది. సో ఈ రోజు కూడా అలాగే వీరు దట్టమైన కిచెన్లోంచి చేసిన వంటల వల్లనే, ఆ కట్టెలపై వల్లనే ఆ వేడికి ఆ ఫైర్ ఏకంగా అందులోంచి వస్తూ ఉంది. అంత జెట్ స్ప్రేలో ఆ ఫైర్ వల్ల ఇదంతా జరిగిందంటా ఉన్నారు. మరి ఈ విన్నాం, మీకు హర్ష డీలక్స్ మెస్ ఓనర్ చెప్తున్న మాటలు, కట్టెలపై పెట్టామంటూ ఆయన ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. మా కిచెన్ నుంచి మంటలు కాలేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఇటు హెల్మెట్ షాప్ యజమానులు కూడా ఇటు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం కానీ పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో 2 వర్షాలు మీకు వినిపించాం, మీకు ఏమనిపిస్తుంది మీకు ఇదంతా విన్నాక? తప్పు ఎవరు? నిజంగా ఈ హోటల్ యజమాని నిర్లక్ష్యంగా ఇంట్లో కిచెన్ లోపల కట్టెలు పొయ్యి పెట్టి మంట పెడుతున్నందుకు జరిగిన ఎగ్జాస్ట్ వల్ల జరిగిన బ్లాస్టా, మంట ప్రమాదమా, లేక ముమ్మాటికి హెల్మెట్ యజమానులు, షాప్ యజమానులు ఫైర్? మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్.